హాయ్ గైస్, నేను ఈరోజే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకోవడానికి కారణం ఏంటంటే ప్రతిరోజు అనిపించేది మనం ఏం చేస్తాము, ఏ కంటెంట్ ఇవ్వాలి, అసలు ఏం చేయాలి, ఏం తోచట్లా. కానీ ప్రతిరోజు ఆలోచిస్తూ 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 బుర్రపోవడం తప్ప కంటెంట్ అంటే ఇప్పుడు ఏదైనా మనం కొత్తగా క్రియేట్ చేస్తేనే అందరికీ నచ్చుద్ది. అలాంటిది ఏమి ఇవ్వాలో ఏం చేయాలో నాకు ఏం అర్థం కాదు ఇప్పటివరకు అయితే. కానీ యూట్యూబ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తే తెలిసిందేమంటే ఎవడెవడో ఏదేదో ఏం చేసినా సరే ఫాలో చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు, మెనీ ఫాలోవర్స్ వస్తున్నారు. సో నాకేమైందంటే ఇప్పుడు ఏమనిపించిందంటే నా మనసుకు నచ్చింది, నాకు అనిపించింది నేను చెప్తా, యూట్యూబ్లో పెట్టేస్తా. చూస్తారు, నేను నచ్చిన వాళ్ళు చూస్తారేమో, నచ్చిన వాళ్ళు ఉండకపోతే నాకు తెలియదు. కానీ నేనైతే చేసి యూట్యూబ్లో పెట్టేద్దామని ఫిక్స్ అయ్యా. ఎందుకు ఇలా ఫిక్స్ అయ్యానంటే యాక్చువల్గా భయ్యా నేను యాక్టర్గా ట్రై చేద్దామనేసి హైదరాబాద్ వచ్చేసి ఎన్నెన్నో ఆడిషన్స్ ఇచ్చా, ఎన్నెన్నో థియేటర్స్కి వెళ్ళా, లైక్ అలానే ఎన్నెన్నో స్టూడియోస్కి వెళ్ళా. అంటే ఎవరైనా వస్తారేమో, ఎవరైనా పరిచయం అవుతారేమో, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారేమో అనేసి. కాకపోతే నేను ఇచ్చా ఒక 50+ ఆడిషన్స్ ఇచ్చా. అంటే సెలెక్ట్ చేయలేదు, అది నాకు బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల, నా యాక్టింగ్ నచ్చకపోవడం వల్ల ఏంటో నాకు తెలీదు. కాకపోతే ఉండాలన్నా, ఇక్కడ స్టే చేయాలన్నా డబ్బులు అవసరం, డబ్బులు లేకపోతే కష్టం. సో ఇప్పుడు నాకు ఇన్కమ్ ఎలా రావాలి? ప్రతిరోజు వర్క్ చేస్తుంటే వస్తాయి, కానీ వాటిలో పెట్టే టైం ఇంకా దేని మీదైనా పెడదామని ఒక ఆలోచన వచ్చింది. సో అయితే నేను చేసా పార్ట్ టైమ్స్, చాలా జాబులు చేసా. ఏవో 2 గంటలు 3 గంటలు చేస్తే డబ్బులు వచ్చేవి, కానీ దాంట్లో ఒక టైం అంటూ మెయింటైన్ చేస్తూ వర్క్ చేస్తేనే అమౌంట్ వచ్చేది. సో నాకు ఒక ఐడియా వచ్చింది, ఎందుకులే ఇంకా అది ఇది చేయడం ఎందుకు, ఆ టైం ఏదో మనం యూట్యూబ్ మీద పెడదాం, యూట్యూబ్లో వీడియోస్ చేద్దాం. ఇలా నాకు వచ్చింది, మనసుకు నచ్చింది, నేను చెప్పి యూట్యూబ్లో పెట్టేద్దాం. అంటే ఏమో ఒక్కొక్కడు ఉంటారు, ఎలా అంటే నేనే ఉన్నాను ఎగ్జాంపుల్గా. ఒకడు వీడియో పెట్టాడు, వాడు ఏం పెట్టాడో కూడా తెలియదు, జస్ట్ ఈ వీడియో చూసా, వాడి గురించి చెప్తున్నాడు, ఏదో వాడి ఇల్లుని చూపిస్తున్నాడు, ఏదేదో చేస్తున్నాడు, హోమ్ టూర్ అంట, ఏదేదో చేస్తున్నారు. ఆ వీడియో నేను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసాను. సో అలాంటిది నేను చెప్పే సొల్లు అని కాదు, కానీ సోది లైక్ అలానే ఏదో అలా వాగుతూ నాకు మెయిన్ థింగ్ ఏంటంటే వాగడం ఇష్టం. అలా ఒక 10 మంది ఉంటే మాట్లాడుతూనే ఉంటా. సో అది యూస్ చేసుకొని ఎందుకు డబ్బులు సంపాదించకూడదు? ఎవడెవడో ఏదేదో కంటెంట్ ఇస్తున్నాడు, ఏదేదో చేస్తున్నాడు కదా. సో ఇప్పుడు నేను నా మనసు కనిపిస్తుంది, నువ్వు స్టార్ట్ చేయి, అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా నువ్వు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని అనిపిస్తుంది. సో ఏముంది అనిపిస్తుంది, ఇలా మీకు చెప్పాలి. నా డే మొత్తం చెప్తే చాలు భయ్యా, ఒక 5 minutes వీడియో అవుతుంది, ఒక 1000 మంది చూసినా చాలు. అది నాకు ఒక 10 రూపాయలు 20 రూపాయలు వచ్చినా డబ్బులు వచ్చినట్టే. ట్రూలీ చెప్తున్నాను, నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మాత్రం డబ్బుల కోసమే. కానీ ఈ డబ్బులు దేనికి అవసరం అంటే హైదరాబాద్ వచ్చా, ఏం చేయాలో తెలీదు. డిగ్రీ అయితే అయిపోయింది, డిగ్రీ ఎక్కడో పార్వతీపురంలో చేసి అంతా అయిపోయి చదువు వైపు కావాలంటే జాబ్ చేయొచ్చు, దానిపైన వెళ్ళి. యాక్చువల్గా నేను డిగ్రీలో బీఎస్సీ కెమిస్ట్రీ చేసా, దానిపైన మెనీ ఫార్మా కంపెనీస్కి వెళ్ళొచ్చు, ఏదైనా జాబ్స్ చేసుకోవచ్చు. కానీ నాకు ఇష్టమైనది ఏదైనా ఉంది అంటే అది ఒక యాక్టింగ్, అంటే లైక్ టాలీవుడ్, దాంట్లో ట్రై చేద్దాము. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మూవీస్ అన్నా ఇష్టం, సాంగ్స్ అన్నా. అంటే నాకు కూడా నేను ఒకటి సాధించగలను, ఏమైనా చేయగలను అనేసి ఒక థాట్ వచ్చి, ఇంకెందుకు ఇంకా తెలిసిన వాళ్ళు హెచ్వైడీలో ఉన్నారు కదా, వెళ్ళిపోదాం అనేసి హెచ్వైడీ వచ్చా. చాలా మూవీ ఆడిషన్స్ ఇచ్చా. అయితే ఎప్పటికీ ఏది అయ్యేలా లేదనేసి ఇంకెందుకనేసి ఇంకా బ్యాక్ స్టెప్ వేద్దాము అనుకుంటుంటే, ఇన్ని డేస్ ట్రై చేసాం కదా, ఎందుకు వదిలేయడం, ఇంకా ట్రై చేద్దాము. కాకపోతే ఒకటే, నేను స్టే చేయడానికి ఇంటి వాళ్ళ దగ్గర నుంచి 1 రూపీ కూడా ఆశించకుండా ఇక్కడే ఉందాము, ఇక్కడే స్టే చేద్దాము, ఎలా సంపాదించుకోవాలి అనే థాట్ వచ్చిన వెంటనే ఐడి క్రియేట్ చేసా, ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసా, వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసా, ఈ వీడియో చేస్తున్నాను. అది మనస్ఫూర్తిగా చెప్తున్నా, డబ్బుల కోసమే భయ్యా.
ఏ కంటెంట్ ఇస్తానో తెలీదు, ఏం చేస్తానో తెలీదు. బట్ రోజుకు ఒక వీడియో అయినా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఇలానే మాట్లాడుతూ నా గురించి చెప్తూ చెప్తున్నా కదా. ఎలా ఫేమస్ అవుతానో తెలియదు కానీ ఫేమస్ అవ్వాలి, డబ్బులు సంపాదించాలి. నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మిడిల్ అంటే అప్పర్ మిడిల్, లోవర్ మిడిల్ అంటే నాకు కొద్దిగా ఇంగ్లీష్లో పెద్ద వీక్లే చెప్పుకోకూడదు కానీ అయితే లోవర్ మిడిల్ క్లాస్. సో ఇంటి దగ్గర అడిగి వాళ్ళని మళ్ళీ ఇబ్బంది పెట్టి ఎందుకులే, ఒక ఏజ్ వచ్చింది, ఇప్పుడు నా ఏజ్ స్టిల్ 22. సో వాళ్ళపై ఆధారపడి జాబ్ చేయక ఏం తోచక ఏం చెయ్యాలో అర్థం కాక సో ఫైనల్గా నేను డెసిషన్ తీసుకున్నది యూట్యూబ్. మీరే భయ్యా, మీరెవరు చూస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు కానీ నాకైతే చూసిన వాళ్ళల్లో ప్లీజ్ నేను ఒక యాక్టర్గా నిలబడదాం అనుకుంటున్నాను. నాలో ఉన్న ప్రతిభను బయటికి తీద్దాం అనుకుంటున్నాను. సో ఒక లైకు, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్ చేస్తే చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మై ఫస్ట్ వీడియో ఎలా ఉందో కూడా నాకు తెలీదు. ఒక ఎడిట్ చేయను, ఏం చేయను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను మాట్లాడింది అంతా పెట్టేస్తాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. అండ్ ఒకటి మాత్రం చెప్తున్నాను, బోర్ అయితే కొట్టనివ్వను. ఒక కథలా ఒక మంచి స్క్రీన్ ప్లే ఇచ్చేటట్టు ఎగ్జైటింగ్గా తీసుకెళ్తా, మంచిగా తీసుకెళ్తా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.